గ్రూప్ డిస్కషన్స్‌కి పోయినోళ్ళకి కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఏందన్నా అసలక్కడ అది తెలుగు బిగ్ బాస్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయా? హిందీ, ఇంగ్లీష్ బిగ్ బాస్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయా? అక్కడ తెలుగు మాట్లాడినోళ్ళకి పెద్దగా పట్టించుకునేటోళ్ళు లేడు. పట్టించుకునేటోళ్ళు ఉన్నా గానీ రిటర్న్‌లో క్వెషన్‌లు అడిగేటోళ్ళు లేరు. అసలు ఆ జీడీలో మనం ఇచ్చే ఇంట్రడక్షన్‌లో గానీ, లేదంటే గ్రూప్ డిస్కషన్‌లో మాట్లాడుతుంటే గానీ చూసేటోళ్ళు లేరు. అదే హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నోళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది. ఎక్కువగా క్వెషన్స్ అడుగుతున్నారు. వాళ్ళ కంటెంట్‌ని ఎక్కువసేపు వినడానికి చూస్తున్నారు. అట్లాంటప్పుడు హిందీ, ఇంగ్లీష్ బిగ్ బాస్‌కి మాత్రమే అప్లికేషన్స్ అని చెప్పొచ్చు గదా! అని చెప్పి పాపం కొంతమంది గ్రూప్ డిస్కషన్స్‌కి పోయినోళ్ళు వాళ్ళ గోడు, వాళ్ళ బాధ నాతోటి ఎల్లబుచ్చుకున్నారు. నాకు కూడా బాధ అనిపించింది. తెలుగు బిగ్ బాస్‌కి తెలుగు హెడ్సే ఉంటే అప్పుడు వాళ్ళకి కొంత బెటర్‌గా ఉంటది. వచ్చిన ఆడిషన్స్ ఇచ్చిన వాళ్ళకి కొంత బెటర్‌గా ఉంటది. ఈవెన్ అక్కడ తెలుగు వాళ్ళుంటే తెలుగు వాళ్ళు ఎక్కువగా, ఎందుకంటే ఇది తెలుగు బిగ్ బాస్ కాబట్టి తెలుగు వాళ్ళు ఎక్కువగా హెడ్స్ ఇన్వాల్వ్ అయితే బాగుంటది అన్న ఫీలింగ్ కూడా అనిపించింది నాకు. ఇప్పుడు ఏం లేదు, గట్టిగా అరిచి, గట్టిగా చిల్లాకే గట్టి గట్టిగా రోరింగ్, షౌటింగ్ చేస్తే వాళ్ళు హీ ఈస్ ద బెటర్ కంటెస్టెంట్ అని హిందీ ఇంగ్లీష్ అనుకుంటారు. అదే తెలుగు అంటే వాడు ఒర్రిన దాంట్లో పాయింట్ ఉందా లేదా అనేది తెలుస్తది. నాకు అదే బాధ అనిపిస్తదబ్బా! నేను చాలా సంవత్సరాల నుంచెల్లి బాధపడేది కూడా అదే. తెలుగు బిగ్ బాస్‌కి తెలుగు హెడ్స్ ఉండి, తెలుగు మేనేజ్‌మెంట్ ఉండి, తెలుగు టీమ్ ఉంటే వాళ్ళు వీడు మంచిగా మాట్లాడిండు, వీడు కరెక్ట్ మాట్లాడిండు, వీడు నీతిగా మాట్లాడిండు, వీడు నియతిగా చేసిండు, వీడు గలీజ్‌గాడు, వీడు దొంగ, వీడు లంగ అనేది గుర్తుపడతారు. ఇక్కడ ఏందంటే భాష రానోడు రాజ్యం ఏలుతాంటే ఇక అట్నే ఉంటది. ఏం చేస్తాం చెప్పు. ఓకే. ఎవరెవరైతే పాపం ఇబ్బంది పడ్డారో మీ అందరి తరపున నాకు చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరి తరపున ఇది టీమ్‌కి పోవాలని చెప్పి వీడియో చేస్తున్నా. అండ్ గ్రూప్ డిస్కషన్స్ ఫస్ట్ రోజు వీడియో చేసినాం. సెకండ్, థర్డ్ డే వీడియో ఎందుకు చేయలేదన్నా అని అడుగుతున్నారు. చేస్తున్నా. ఈ వీడియోలో అన్నీ కలిపి కలగా పులగం, కలిగూర గంప, పులిహోర లెక్క మొత్తం కలిపి పారేత్తా. అన్నీ డే 1, డే 2, డే 3 అన్నీ కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. డే 1 గ్రూప్ డిస్కషన్స్‌కి చాలా టైం ఇచ్చారు. 40 మినిట్స్, 1 అవర్, 1½ అవర్ కూడా జరిగింది. ఇంట్రడక్షన్ కూడా చాలా జాగ్రత్తగా ఇన్నారు. ఇగో నాకేమనిపించిందంటే మేనేజ్మెంట్‌కి ఇంట్రెస్ట్ లేనప్పుడు అసలు ఇట్లాంటివి కండక్ట్ చేయకూడదు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. ఇప్పుడు డే 1 ఇంట్రడక్షన్ చాలా క్లారిటీగా ఇన్నారు. అందరు ఇంట్రడక్షన్‌లు వినడానికి ప్రయత్నం చేసారు. గ్రూప్ డిస్కషన్స్ కూడా టైం ఇచ్చిర్రు. టాపిక్ ఇచ్చారు. అసలు టాపిక్‌లు కూడా వాళ్ళు ప్రిపేర్ కాలే. ఈ టాపిక్ ఇద్దాం అనేది కూడా ప్రిపేర్ కాలే. అక్కడ ఏది జరుగుతదో అదే టాపిక్ అట. అట్లాంటప్పుడు ఎందుకు ఇదంతా కండక్ట్ చేయడం? ఇది పెద్ద ఎత్తున కండక్ట్ చేసినప్పుడు కొంచెం ఇప్పుడు 16, 17 గ్రూపులకి మీరు గ్రూప్ డిస్కషన్ చేస్తున్నప్పుడు ఒక 17 టాపిక్‌లు అనుకోవాలి కదా! 20 టాపిక్‌లు అనుకోవాలి కదా! ఒక్కొక్క గ్రూప్‌కి ఒక టాపిక్ ఇస్తామని. ఫస్ట్ గ్రూప్‌కి లివింగా, మ్యారేజా అనే టాపిక్ ఇచ్చారు. అది పోయిన సంవత్సరం ఇచ్చిన టాపికే ఇచ్చారు. సెకండ్ గ్రూప్‌కి మీరే చూజ్ చేసుకోండి టాపిక్ అని చెప్పి వాళ్ళకంటే, వాళ్ళు మనీయా, లవ్వా అని చెప్పి చూజ్ చేసుకున్నారు. ఆ తర్వాత చాలా గ్రూప్స్‌కి టాపిక్స్ ఇయలే. కొన్ని గ్రూప్స్‌కి మాత్రమే. కొంతమందికేందంటే అక్కడిదక్కడనే వాళ్ళు డిస్కషన్ చేస్తున్న పాయింట్‌లలోకెళ్ళే వాళ్ళు ఇంట్రడక్షన్ ఇస్తున్నప్పుడు వాళ్ళతో కాంట్రాడిక్టింగ్‌గా క్వెషన్స్ ఏస్తే, ఎవరైతే హిందీ, ఇంగ్లీష్‌లో మాట్లాడతారో వాళ్ళతోటి ఎక్కువసేపు మాట్లాడినప్పుడు వాళ్ళతో కాంట్రాడిక్టింగ్‌లా క్వెషన్‌లేస్తే, ఆ క్వెషన్‌ల నుంచి ఆ క్వెషన్‌లలో వాళ్ళు వాళ్ళ బాధలు చెప్పుకుంటే, ఆ బాధల్లోంచెల్లి ఒక టాపిక్‌గా మార్చేసి ఇచ్చేసిర్రు. అండ్ ఇంకొకటి పాయింట్ చెప్తా. కొంతమంది అక్కడికొచ్చి కూర్చున్న వాళ్ళు యాస్పిరెంట్స్ వాళ్ళు హిందీ, ఇంగ్లీష్‌లో వాళ్ళతోటి బాగా మాట్లాడుతుంటే, వాళ్ళతోటే డిస్కషన్ చేస్తుంటే, ఆ టైంలో తెలుగులో మాట్లాడండి. మీరు మాట్లాడేది మాకు అర్థమైతలేదు. తెలుగులో మాట్లాడితే మేము రిప్లై ఇస్తాం, కౌంటర్ ఇస్తాం. మీరు రైటా, రాంగా అని మేము చెప్తాము. మీరు తెలుగులో మాట్లాడండి అని చెప్పి మొత్తుకున్నారంట. అరే! ఇది తెలుగు బిగ్ బాస్‌కేనా? మళ్ళా లోపలికి పోయిన తర్వాత తెలుగులో మాట్లాడండి అంటారు. అందుకే ఈ మధ్య కాలంలో తెలుగులోనే మాట్లాడాలి, ఇంగ్లీష్‌లో మాట్లాడొద్దు అనే పాయింట్ కూడా వస్తలేదు. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్‌కి మరి తెలుగులో మాట్లాడితే అర్థమైతలేదు. వాడు ఇంగ్లీష్‌లో మాట్లాడితేనే వానికి కంఫర్ట్. ఎందుకిగ? మన్ను బుక్కనా ఇది? మారదబ్బా ఇది. మారదు. ఎండమాల్ షైన్ ఇండియా వాళ్ళు గమనించాలండి. ఇక్కడ భాష దేశం మొత్తం హిందీ గాదు. సౌత్ ఇండియాలో రకరకాల స్టేట్స్‌కి రకరకాల లాంగ్వేజెస్ ఉన్నాయి. మీరు సౌత్ ఇండియాలో బిగ్ బాస్ నడిపిస్తూ సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ రాని వాళ్ళని హెడ్‌గా పెట్టడం మూర్ఖత్వం అంట దాన్ని. మూర్ఖత్వం. శాడిజం. మీకు దొరుకుతలేరా ఇక్కడ స్కిల్డ్ వర్కర్ ఎంప్లాయీస్ దొరుకుతలేరా మీకు నడిపించడానికి? వాళ్ళ అండర్‌లో నడిపించండి. తెలుగోళ్ళని చూయించండి. తెలుగోళ్ళని హెడ్‌గా పెట్టుకోండి. వర్స్ట్ మేనేజ్మెంట్ ఎవర్ అండ్ ఎవర్ లాగా నడుస్తుంది. భాష రానోడిని వేరే భాషని తీసుకొచ్చి వాడిని లేపి కూర్చుండబెడతారు. సగం మంది కన్నడ వాళ్ళని పెడతారు. సగం మంది తెలుగు వాళ్ళని పెడతారు. ఎందుకు? తెలుగులో నీ క్రౌడ్ దొరుకుతలేదా? తెలుగులో మంది లేరా? మన దగ్గర మనుషులు లేరా? మంది లేరా? కత్తులు లేవా అన్నట్టు లేరా? కత్తి లాంటి మనుషులు సుత్తి కాకపోతే నెత్తికేసుకుని కొట్టుకోవాలి మేనేజ్మెంట్. దిక్కుమాల రైట్. అందుకే ఈ ఫిల్టర్ చేసేటప్పుడు కూడా వాళ్ళే హిందీ వాళ్ళు కూర్చుని తెలుగు ఆడిషన్స్ చూసి వాళ్ళని ఫిల్టర్ చేస్తారు. ఏమొచ్చు మీకు? నాకు బాధ అనిపించింది అబ్బా పాపం ఎంతమంది బాధపడరు తెలుసా? హిందీ మాట్లాడిన వాళ్ళతో మాట్లాడింది ఆమె హెడ్, తెలుగు మాట్లాడినతో డేకలేదు వాళ్ళని చూడని కూర్చోళ్ళు ఫోన్ ఎత్తుకుంటారట. ఫోన్ ఎత్తుకోవడానికే మీరు ఫస్ట్ డే గ్రూప్ డిస్కషన్స్కి టైం ఇచ్చారు అండ్ ఆడిషన్కి అదేంటి ఇంట్రడక్షన్కి టైం ఇచ్చారు. సెకండ్ డే గ్రూప్ డిస్కషన్ లేదు. గ్రూప్ డిస్కషన్ ఇదే టాపిక్ మాట్లాడుకోర్రి
అని చెప్పి వెళ్ళిపోవడం. ఆ బాత్ కర్‌లో, చిట్ చాట్ కర్‌లో, గ్రూప్ డిస్కషన్ కర్‌లో అని చెప్పి వెళ్ళిపోవడం. ఓ 10 నిమిషాల తర్వాత వచ్చి క్లోజ్. గర్‌కో జావ్. లేకపోతే ఏందబ్బా నాకు బాధ అనిపించింది. గ్రూప్ డిస్కషన్ లేదట. ఇంట్రడక్షన్ తీసుకున్నారట హెడ్స్. ఇంట్రడక్షన్ జరుగుతుంటే తెలుగోడు మాట్లాడుతున్నప్పుడు తెలుగోడు ఫోన్ ఒత్తుకొని, హిందీవోడు మాట్లాడుతున్నప్పుడు తెలుగోడు మాట్లాడుతున్నప్పుడు హిందీవోడు ఫోన్ ఒత్తుకొని, హిందీవోడు మాట్లాడుతున్నప్పుడు హిందీవోడు మాట్లాడుకుంటే ఇది హిందీ బిగ్ బాసా? తెలుగు బిగ్ బాసా? ఎట్లాంటి వాళ్ళు వచ్చారు తెలుసా కంటెస్టెంట్ల కింద? ఉప్పల్ బాలు పేరు చెప్పేసిన ఆల్రెడీ. విరాట్ అనే యూట్యూబర్ ప్రాంక్ వీడియోస్ చేస్తారు, అతని పేరు చెప్పేసిన. ఓకే. ఇందులో హిందీలో, ఇంగ్లీష్‌లో మాట్లాడే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎట్లా వచ్చిందంటే కొంతమంది చెప్తాను. ఒక అమ్మాయి ఏం కాదు, ఒక ఆమె పెద్దామె సయాన్ సుజు అని సంథింగ్ సాయన్ ఆమె హిందీలో మాట్లాడింది. ఆ మేనేజ్మెంట్ చాలా ఎంకరేజ్ చేసింది. వాళ్ళు హిందీలో మాట్లాడుతుంటే చూసిర్రు. ఆమెకు తెలుగు కూడా వస్తుంది కానీ కొంచెం వస్తుంది. అండ్ ఆమె చాలా బోల్డ్ అంట. గట్టిగా మాట్లాడిందట. వెరీ బోల్డ్ కంటెస్టెంట్ అట. ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసినా కానీ బోల్డ్ కంటెంటే ఉంది. సో తనని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. గట్టిగా మాట్లాడింది. పాయింట్ ఉందా, పాయింట్ లేదా కాదు, గట్టిగా అరిచిందట. పాయింట్లు పెద్దగా ఏం మాట్లాడలేదు కానీ గట్టిగా అరిచి మాట్లాడింది అని చెప్పి ఇన్ఫర్మేషన్. సో ఆమెను తీసుకునే ఛాన్స్ ఉందట. ఇక్కడ ఏంటంటే హిందీ అనేది మెయిన్ కీ అయిపోతుంది. అందుకే కదా చాలా సీజన్స్‌లో కంప్లీట్‌గా తెలుగు రానోళ్ళని కూడా బిగ్ బాస్‌కి తీసుకోవడం. ఇప్పుడు యావరికి తెలుగే రాదు, బిగ్ బాస్‌కి తీసుకున్నారు. మనం అడ్జస్ట్ అయినాం అంతే. వాళ్ళు అడ్జస్ట్ కాలే, మనం అడ్జస్ట్ అయినాం. వాళ్ళు తెలుగు వాళ్ళని తీసుకోలేం, మనం తెలుగు రానోని కూడా అడ్జస్ట్ అయిపోయినాం. మొత్తానికి జీరో తెలుగు వచ్చిన వాళ్ళని కూడా తీసుకోవడం ఏందో నాకు అర్థం కాదు. తెలుగు బిగ్ బాస్‌లో జీరో తెలుగు వచ్చినోని బిగ్ బాస్‌లోకి తీసుకోవడం ఏంది? అంటే అక్కడ మేనేజ్మెంట్‌కి హిందీ వచ్చి కూడా హిందీ వాళ్ళని తీసుకుంటారు. పోయిన సీజన్ కూడా ఒక హిందీ అతన్ని తీసుకున్నారు, మొత్తం హిందీ అతన్ని. వైల్డ్ కార్డ్ కింద తీసుకున్నారు. అతని పేరేం ఉంటుంది. పేర్లు కూడా గుర్తున్నాయి మనకి. ఎందుకంటే ఎట్లా మనం అడ్జస్ట్ అవ్వాలి? మన మీద రుద్దుడు ఎందుకు? ఆ రుద్దుడు భాషని మన మీద తీసుకొచ్చి రుద్దుడు. తెలుగు బిగ్ బాస్‌లో తెలుగు కంటెస్టెంట్ ఉండాలి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాయలసీమ 3 ప్రాంతాలు ఉన్నాయి మనకి. 2 రాష్ట్రాలు ఉన్నాయి మనకి. బీభత్సమైన టాలెంటెడ్ పీపుల్ ఉన్నారు. తెలంగాణ నుంచి 10 మందిని, 10 మంది కూడా తెలంగాణ నుంచి 7గురిని, ఆంధ్ర నుంచి 7గురిని, రాయలసీమ నుంచి 7గురిని, 7 ముళ్ళు 21. సరే ఈ 7గురిని కాకుండా 6 ముళ్ళు 18 మందిని తీసుకోండి. లేరా మా దగ్గర? రాష్ట్రం లేదా? భాషలు లేరా? 3 ఫ్లేవర్స్ ఎట్లుంటాయి? మస్తు మజా వస్తుంది. అవునా కాదా? కాదు. కన్నడ వాళ్ళని 5గురిని, తమిళ్ తెలుగు వాళ్ళని ఒక 4గురిని, హిందీ వాళ్ళని ఒక 4గురిని, తెలుగు వాళ్ళని ఒక 3గురినో 4గురినో. ఎందుకు? తెలంగాణ వాళ్ళని ఒక 3గురిని, ఆంధ్ర వాళ్ళని ఒక 4గురిని తీసుకుంటారు బస్. ఇంతేనా? ఇది ఎప్పుడు ఉప్పల్ బాలు మెరిపించిండు. అండ్ ఆర్మీ నుంచి ఒక అతను పర్సన్, చాలామంది వస్తున్నారు. ఈసారి కూడా ఆర్మీ నుంచి ఒక పర్సన్ వచ్చిండు, ప్రవీణ్ అంట. బాగా మాట్లాడింది అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ప్రవీణ్ ఆర్మీ పర్సన్, శ్రీకాకుళం, సేమ్ మన కళ్యాణ్ ఏరియా నుంచి వచ్చిందన్నట్టు. హైలైట్ ఏంటంటే ఈసారి ప్రతి గ్రౌండ్లో, ప్రతి బ్యాచ్లో, ప్రతి గ్రూప్లో ఒక పోలీసో, ఒక ఆర్మీ పర్సన్ ఉన్నాడు. ఎందుకంటే ఇది ఇంపాక్ట్ ఆఫ్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. కళ్యాణ్ వల్ల ఇంపాక్ట్ క్రియేట్ అయ్యి ఆర్మీ వాళ్ళు చాలామంది వస్తున్నారు. ఎస్పెషల్లీ నిన్న సోమవారం రోజు జరిగిన ప్రతి బ్యాచ్లో ఒక ఆర్మీ పర్సన్ ఉన్నాడంటే ఆశ్చర్యపోవాల్సిన. ఆర్మీ పర్సన్ అన్న, పోలీస్ అన్న, కానిస్టేబుల్ అన్న ఉన్నాడు. సో మెనీ పీపుల్, నేను డే 1 నుంచే చూస్తున్నా. 18 తారీఖు, 19 తారీఖు, 20 తారీఖు అన్ని రోజులలో ఆర్మీ పర్సన్స్ ఉన్నారు. అంటే ఒక్కసారి ఆర్మీ పర్సన్ వచ్చిండు కాబట్టి గెలిపించింది. కానీ ఇక్కడే ఒక చిన్న చికాకు ఉన్నది ఏంటంటే, తీసుకుంటే తీసుకోవచ్చు, కానీ పోయినసారి ఆల్రెడీ జై జవాన్ జై కిసాన్ పాట పాడారు కాబట్టి జనాలు, ఈసారి మళ్ళీ ఆ పాట పాడకపోవచ్చు. ఓయమ్మ మీరు దేశానికి సేవ చేస్తారో మొత్తం ఇడిగా వచ్చి మొత్తం ఇళ్ళనే వచ్చేటట్టున్నారు ఏంద్ర నాయన అన్న పాయింట్ వస్తుంది. ఎందుకంటే కళ్యాణ్ మళ్ళీ తిరిగి అటు వెళ్ళాడు కదా, ఈ ఫేమ్ తోటి ఇక్కడనే ఉండాలనుకుంటుండు కదా. సో ఇంకా మీకు ఒక పర్సన్ పేరు చెప్తా, అక్షయ్ ఉంటాడు చూడు. ఎక్కువగా ఈ రిలీజియస్ టాపిక్లు మాట్లాడుతూ ఉంటాడు, చాలామందిని రోస్ట్ చేస్తూ ఉంటాడు. అతను నాకు పెద్దగా బిగ్ బాస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు, బిగ్ బాస్లోకి తీసుకున్నా కానీ నాకేం పెద్దగా ఫరక్ పడది, నాకు వేరే ఉన్నాయి, ఇక్కడ సెలెక్ట్ కాకపోయినా నాకు వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఏదో మాట్లాడినట్టు అదే గ్రూప్లో మాట్లాడినట్టు. ఇదే నేను చెప్పిన మొన్న, మనం క్లోజ్ అయ్యారు కదా అని చెప్పి మొత్తం ముచ్చట చెప్పొద్దు. అంత సొల్లు చెప్పిన తర్వాత ఆ తర్వాత అవే పాయింట్స్ అయ్యి కూర్చుంటే ఏం చెప్పలేదా? సో అదంతా సొల్లు పెట్టేసరికి ఏమైందంటే, కట్ చేస్తే అదే టాపిక్ అయ్యి, నువ్వు బిగ్ బాస్ అంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదని చెప్పినావు, నీకు బిగ్ బాస్కి ఆపర్చునిటీ రాకపోయినా ఏం కాదని చెప్పినావు కదా, ఆ టాపిక్ మీదకి వెళ్ళి డిస్కషన్ జరిగిందట. కాంట్రవర్షియల్గా జరిగిందట. మొత్తం ముందు ముచ్చట పెట్టినట్టున్న అమ్మాయిలతోటి అదే పెద్ద టాపిక్ అయి కూర్చుంది. గట్టిగా నెగిటివ్గా మాట్లాడినట్టు బాగా తెలుసుగా, మనం రోస్ట్ చేస్తున్నట్టుగా మాట్లాడతాడు, కాంట్రవర్షియల్గా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ టాపిక్లు మాట్లాడినట్టు దాంతో అక్కడ డిస్కషన్ గట్టిగానే జరిగిందట. మేబీ వాళ్ళకి కాంట్రవర్సీ చేసే కంటెస్టెంట్ కావాలంటే, ఇప్పుడు వినయ్ కుయ్య కూడా కాంట్రవర్షియల్గా మాట్లాడే కైండ్ ఆఫ్ కంటెస్టెంట్ కాబట్టి, అట్లాంటి కంటెస్టెంట్ కావాలంటే తీసుకోవచ్చు. రైట్. అంటే ఇక్కడ పార్టీలకు మద్దతు ఇచ్చేటోళ్ళని, పార్టీల పరంగా ఉండేటోళ్ళని, పొలిటికల్గా ఉండేటోళ్ళని తీసుకునే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్. వెరిఫై చేస్తారు కదా, ప్రొఫైల్ వెరిఫై చేసినప్పుడు ఈ పర్సన్ అసలు నేచర్ ఏంటి, అసలు ఏం కంటెంట్ చేస్తారని చెప్పి చూసినప్పుడు, హిందుత్వవాదిగా ఉండడం తప్పు కాదు, కానీ వేరే మతాలని
క్రిటిసైజ్ చేస్తూ కించపరుస్తా మాట్లాడడం అనేది ఇతని స్టైల్ ఉంటుంది. ఇతని స్టైలు, ఇతని బిహేవియర్, ఇతని పద్ధతి. సో అది బాగా నెగిటివ్గా అయ్యే ఛాన్స్ ఉంది. అంటే బిగ్ బాస్ లాంటి షోస్కి తీసుకోకపోవచ్చు. తీసుకుంటే చెప్పలేము, కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ అంటే తీసుకుంటారు అంతే. టాటూ ఆర్టిస్ట్ ఒక అతను వచ్చిండు. చాలా చాలా గ్రూప్స్లో టాటూ ఆర్టిస్టులు ఉన్నారు. ఒక టాటూ ఆర్టిస్ట్ గురించి చెప్తున్నాను నేను ఇప్పుడు. బిగ్ బాస్కి రెగ్యులర్గా ఎవరికైనా బిగ్ బాస్ అనే టాటూ వేయాలంటే వచ్చే టాటూ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, శ్రీముఖికి కానీ ఇంకా చాలా మందికి బిగ్ బాస్ అని టాటూ వేసారు కదా. ఆ టాటూ ఆర్టిస్ట్ ఈసారి బిగ్ బాస్ అగ్ని పరీక్ష షోకి వచ్చిండు. అంటే లోపల తెలిసిన వాళ్ళు ఉండడం వల్ల వచ్చిందా అంటే చెప్పలేము, వచ్చిండు మొత్తానికి. అయితే మరి సెలెక్ట్ అవుతాడా కాదా సెకండరీ థింగ్. అండ్ నేను ఫస్ట్ బ్యాచ్లో రుచిత అనే ఒక అమ్మాయి పేరు చెప్పిన కదా, ఆ అమ్మాయి కూడా సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. నేను చెప్పిన వాళ్ళే సెలెక్ట్ అవుతారు, నేను చెప్పిన వాళ్ళు సెలెక్ట్ కారని కాదు, నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వినబడ్డ పేర్లు ఇంతే కాదు, ఇంకా చాలామందిని తీసుకుంటారు. మొత్తం 160 మందే కాదు, 170 మంది, టోటల్ 170 మంది వచ్చారు ఇది ఆడిషన్స్కి. టోటల్ 17 బ్యాచెస్ వచ్చినాయి. ఈ 17 బ్యాచెస్లో అంటే ఫస్ట్ రోజు 6 బ్యాచెస్, సెకండ్ రోజు 6 బ్యాచెస్, థర్డ్ రోజు 6 బ్యాచెస్. థర్డ్ రోజు 6 బ్యాచెస్కి అయితే ఘోరం జరిగిందబ్బా. వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ లేదు, వాళ్ళకి సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చక్కగా తీసుకోలేదు. దారుణం అంటే దారుణం. ఫస్ట్ రోజేమో గ్రూప్ డిస్కషన్ అండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్కి టైం ఇచ్చారు. సెకండ్ రోజు ఫోన్లో ఒత్తుకుంటూ కూర్చున్నారు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ వరకు మాత్రం కాన్సన్ట్రేట్ చేశారు. అది కూడా హిందీలో చెప్పిన వాళ్ళకి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు, హిందీ ఇంగ్లీష్ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి చేయలేదు. థర్డ్ రోజు అయితే సెల్ఫ్ ఇంట్రడక్షన్ లేదు, నా గ్రూప్ డిస్కషన్ టాపిక్ లేవు. జెన్జీ లవ్, ఓల్డ్ స్కూల్ లవ్ అని ఒక డిస్కషన్ జరిగింది మొన్న. అందం గురించి టాపిక్ వస్తే దాని మీదకి వెళ్ళి మాట్లాడండి, అందం ఇంపార్టెంటా కాదా, మేకప్ బ్యూటీ, నార్మల్ బ్యూటీ అని చెప్పి, ఇగో అదృష్టమా శాపం అని చెప్పి ఒక బ్యాచ్కి అడిగారు. ఇంకో బ్యాచ్కి అయితే టాపికే ఇవ్వలేదట, అసలు డిస్కషనే లేదంట. చాలే ఇప్పటికే ఎక్కువ అయిపోయింది, బోరింగ్ పీపుల్ యు ఆర్, గో అని చెప్పి వెళ్ళిపోమన్నదంట. ఇంకొకరికి అయితే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉండాలన్నా, డైవర్స్ తీసుకొని బయటకు రావాలన్నా, ఒకవేళ పెళ్ళి అయిన తర్వాత ఆ భర్తతోటి మీకు టాక్సిక్ రిలేషన్షిప్ ఉంటే ఉండాలన్నా విడిచిపెట్టాలన్నా అనేది ఒక టాపిక్. ఇంకోటి ఫిజికల్ ఇంటిమసీ అనేది పెళ్ళికి ముందు, పెళ్ళికి తర్వాత, అంటే పెళ్ళికి ముందే చేసుకోవచ్చా, పెళ్లి తర్వాత చేసుకుంటే బెటర్ అని చెప్పి ఇట్లాంటి హార్డెస్ట్ ఆఫ్ హార్డ్ టాపిక్లు కూడా అడిగారు. అయితే ఈ టాపిక్లన్నీ మొత్తం కలిపితే 10 టాపిక్లు లేవు, నేను చెప్పిన 10 టాపిక్లు లేవు. ఇందులో కూడా ఆల్రెడీ క్రౌడ్ నుంచే వచ్చిన వాళ్ళ నుంచెల్లే తీసుకున్న టాపిక్లు ఉన్నాయి కొన్ని. వాళ్ళు అసలు టాపిక్లు ప్రిపేర్ కాలే, వాళ్ళ టాపిక్లు అడగలే. చాలా బ్యాచెస్కి, ఇప్పుడు నేను చెప్పిన బ్యాచెస్ కూడా చాలా బ్యాచెస్కి అసలు గ్రూప్ డిస్కషన్సే జరగలేదు చక్కగా. లాస్ట్ రోజు జరిగిన బ్యాచెస్లో చాలా వరకు గ్రూప్ డిస్కషన్స్ జరగలే, ఇంట్రడక్షన్ కూడా పట్టించుకోలే, ఫోన్ వచ్చకుండా కూర్చున్నారంట. సో దట్స్ ద మ్యాటర్. ఎల్జీబీటీక్యూ కమ్యూనిటీ నుంచి, అంటే లెస్బియన్స్, ట్రాన్స్జెండర్, బైసెక్చువల్ వీళ్ళు ఉంటారు కదా, ఆ కమ్యూనిటీ నుంచి వెళ్ళి ఇప్పుడు ఉప్పల్ బాలు ఒకడు ఉన్నాడు. అట్నే మిస్ యూనివర్స్ ట్రాన్స్ అని ఒక ఆమె ఉంది, ఆమె, దాంతోపాటు ఇంకొక ట్రాన్స్జెండర్ ఉన్నారు. అంటే నేను వాళ్ళ పేర్లు కూడా కొంతమంది, నేను ట్రాన్స్జెండర్ అని వాళ్ళ పేరు చెప్పే ఉద్దేశం కూడా నాకు లేదు, ఎందుకంటే వాళ్ళు బయట అమ్మాయిలుగానే అమ్మాయిలుగానే ఉంటున్న పర్సన్స్, ట్రాన్స్ అని కూడా వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలియకుండా హ్యాపీగా అమ్మాయిలాగా లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళు. అందుకే నేను ట్రాన్స్ కింద వాళ్ళ పేరు చెప్పట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు సెలెక్ట్ అయ్యి అక్కడికి వస్తే, అంటే బిగ్ బాస్లోకి వస్తే అప్పుడు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో వచ్చారు అన్న పాయింట్ మాట్లాడతా. కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పే ఉద్దేశం లేదు. ఒక 2 ట్రాన్స్లు మాత్రం వచ్చారు మొత్తం డిస్కషన్స్లో కలిపి. అన్ని బ్యాచెస్లో 17 బ్యాచ్లలో 2-3 ట్రాన్స్లు ఉన్నారు. సో వీళ్ళలోంచి ఒకరు ఉండే ఛాన్స్ ఉంది. ఇక లాస్ట్ ఇయర్ వచ్చిన వినూతన్ చిట్టి, ఖమ్మం కోటేషు వీళ్ళు మళ్ళీ వచ్చారు. ఇంకొంతమంది కూడా ఉన్నారు, వాళ్ళు మళ్ళీ వచ్చారు. లాస్ట్ ఇయర్ కంటే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు అని జడ్జెస్ నుంచి వచ్చిందంట. వస్తే హ్యాపీయే కదా వాళ్ళకి. ఏమో మరి లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఏం ఇంప్రూవ్ చేసుకున్నారో వాళ్ళు తెలియదు. మనకి అగ్ని పరీక్ష స్టేజ్ మీదకి వస్తారు వీళ్ళు, వచ్చినప్పుడు మనకు తెలుస్తుంది. మనకి వరంగల్ నుంచి బుట్టబొమ్మ అనే అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ డీ డాన్సర్ ఒక అతను బాగానే పర్ఫామ్ చేసిందంట. అట్నే ఒక 2, వాళ్ళ పేరు నాకు తెలియదు, వాళ్ళిద్దరూ డాన్స్ చేశారంట. కపుల్గా డాన్స్ చేసినప్పుడు బాగా ఇంప్రెసివ్గా డాన్స్ చేస్తారని చెప్పి ఒక పాయింట్ అన్నారు. కొంతమంది అమ్మాయిలు చాలా బ్యూటిఫుల్గా ఉన్న వాళ్ళు ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు అనే కైండ్ ఆఫ్ పర్సన్స్ కూడా ఉన్నారు. యూకే నుంచి వెళ్ళి, ప్యారిస్ నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో అందులో ఒక అమ్మాయి అయితే జడ్జినే బాగా క్వశ్చన్ చేసి, నువ్వు నన్ను 2 మినిట్స్లో 5 మినిట్స్లో జడ్జి ఎట్లా చేస్తావు, నువ్వు కూర్చోమంటే కూర్చోవాలా, నిల్చోవాలా అని మాట్లాడే అమ్మాయి ఉందంట. ఆ అమ్మాయి ఫోకస్డ్గా ఉంది కాబట్టి ఆ అమ్మాయి సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఆర్ దేర్ అన్నట్టుగా అన్నారు. అంటే వీళ్ళే కాదు, నేను చెప్తున్నా కదా, 170 మెంబర్స్లో వీళ్ళు ఇక్కడ నుంచి ఒక 70 మెంబర్స్ని తీస్తారు, ఫిల్టర్ చేస్తారు. 17 చేయకపోయినా 50 మెంబర్స్ని తీస్తారు. ఆ 50 మెంబర్స్లో నేను చెప్పింది కరెక్ట్గా చెప్పాలంటే 20 పేర్లు చెప్పలేదు. సో ఇంకా ఉంటారు, ఇంకా 30 మెంబర్స్ దాకా వాళ్ళు యాడ్ చేస్తారు. అండ్ మెయిన్గా ఇప్పుడు అగ్ని పరీక్ష నెక్స్ట్ లెవెల్కి, అంటే జడ్జెస్ ముందుకు పోయేటోళ్ళు వీళ్ళే కాకుండా వైట్ గోల్డ్ నుంచి, గోల్డ్ డ్రాప్ నుంచి కూడా కొంతమంది వస్తారు. గోల్డ్ డ్రాప్ నుంచి కొంతమంది కాల్స్ వచ్చినాయి, వాళ్ళు ఖచ్చితంగా షోలో, అంటే షోలో కాదు, అగ్ని పరీక్ష షోలో ఫస్ట్ రౌండ్లో అయితే ఉంటారు. ఆ తర్వాత రౌండ్లో అక్కడి నుంచి ఒక 15 మందినో 20 మందినో ఫిల్టర్ చేస్తారు కాబట్టి, సో ఇంతమంది అయితే, అంటే ఇందులో నేను ఇప్పుడు చెప్పిన పేర్లలో అయితే ఉండే ఛాన్స్ ఉంది. చరిష్మా అని ఒక అమ్మాయి, కౌశిక్ అని ఒక అబ్బాయి, వాళ్ళు బెటర్గా పర్ఫామ్ చేసారు వాళ్ళ బ్యాచెస్లో అని చెప్పి వినబడ్డది. సో మేబీ వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళే కాదు, నేను చెప్పిన వాళ్ళే కాకుండా ఇంకా చాలామంది ఉండే ఛాన్స్ ఉంటుంది.
ప్రాబ్లమ్ ఏందంటే కొన్ని గ్రూపులకి గ్రూప్ డిస్కషన్ జరగలేదు. సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా చెప్తుంటే కూడా అవసరం లేదులే ఆగు అని చెప్పి ఆపిర్రంట. ఓకే. ఓకే. నీ గురించి నాకు తెలుసు అని కూడా చెప్పిన పర్సన్స్ ఉన్నారట. ఈ లెక్కన మరి వాళ్ళు తెలిసన్నారా? ఊరికనే అన్నారా? ఇనబుద్ధి కాకుండా అన్నారా? తెలవదు. సో, మేబీ మే నాట్ బి చెప్పలేం ఏం జరుగుద్దో. అవును. మీకో విషయం చెప్పాలి. సీరియల్ ఆర్టిస్టులు కూడా వచ్చారంట కొంతమంది. కొన్ని గ్రూపులలో సీరియల్ ఆర్టిస్టులు, టీవీ ఆర్టిస్టులు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అంటే ఐ మీన్ టు సే బడ్డింగ్ ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారంట. లైక్ దట్ చాలా రకరకాల పర్సన్స్ వచ్చిర్రు. ఎవరు సెలెక్ట్ అవుతారు ఏందనేది రేపు ఎల్లుండిలో మనకి తెలిసిపోతాయి. అంటే మాక్సిమం 25th లోపు మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది. ఆగస్ట్ 5th నుంచి షూట్ స్టార్ట్ అవుతుంది. ఆగస్ట్ 5th షూట్కి గోల్డ్ డ్రాప్ నుంచి కొంతమంది, వైట్ గోల్డ్ నుంచి కొంతమంది డైరెక్ట్గా అక్కడికి వస్తారు. అక్కడికి వచ్చిన వాళ్ళకి డైరెక్ట్గా ఆ వైట్ గోల్డ్ టీము, గోల్డ్ డ్రాప్ టీం అక్కడ ఉండి వాళ్ళని ఈ లోపలికి తీసుకొని పోయి వాళ్ళని పరిచయం చేసి, వాళ్ళని ఇంట్రడ్యూస్ చేసి, వాళ్ళ తరపున అన్ని కంటెస్టెంట్ని కొంతమంది నీ లోపలికి ఇన్వైట్ చేస్తుంది అన్నట్టు. అంటే ఇదంతా అఫీషియల్గా జరగబోతున్న ప్రాసెస్. సో మేబీ ఇప్పటి వరకైతే వైట్ గోల్డ్ నుంచి కానీ, గోల్డ్ డ్రాప్ నుంచి కానీ కాల్స్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు లాస్ట్ టిల్ అంటే ఈ మంత్ ఎండ్ వరకు హోప్ పెట్టుకోరి. ఇంక ఆ తర్వాత మాత్రం హోప్ పెట్టుకోకూరి చెప్తున్నా. నాకు ఇంతవరకు మెయిల్ రాలేదు, మెసేజ్ రాలేదు, కాల్ రాలేదు, ఏం రాలేదన్నా అంటే లాస్ట్ ఇక ఆగస్ట్ 5th షూట్ స్టార్ట్ కాబట్టి ఆగస్ట్ 1st లోపు అన్నీ ఫిక్స్ అయిపోతాయి. ఆగస్ట్ 1st నుంచి ఆగస్ట్ 5th లోపు అక్కడ షూట్కి పోయేటోళ్ళకి డ్రెస్సులు, కాస్ట్యూమ్స్ చెక్ చేయడానికే ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా మీరు హోప్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత మాత్రం అస్సలు హోప్ పెట్టుకోకూరి. చెప్తానా? వస్తే మనది, రాకపోతే మనది కాదు. రాసి ఉంటే వస్తుంది, రాసి లేకపోతే రాదు. రాసి లేకపోతే దీనికి మించిన రాసులు కుప్పలు తెప్పలుగా మీకు మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటూ ఉంటా. నేను మీ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu65. నెక్స్ట్ వీడియోలో మనం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అంటే అఫీషియల్గా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ని వాళ్ళు ఎవరు అప్రోచ్ అయ్యారు, ఎవరెవరు తీసుకునే ఛాన్స్ ఉంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఓకేనా? ఉంటా. బాయ్. షబా ఖైర్.